తేలాల్సింది. కరెక్టే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కింగ్ పిన్ ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు అందరికి. ఎందుకంటే ఈయన డూప్లికేట్ పాస్పోర్ట్లు ఎట్లా తప్పించుకొని పోవాలా అని చెప్పి చూస్తున్నారు. ఎవరు చెప్పినా, మిథున్ చెప్పినా, ఎవరు చెప్పినా ఫైనల్ గా పేరు ఈయన దగ్గరికి వస్తుంది కనుక కింగ్ పిన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కింగ్ పిన్ ఎస్టాబ్లిష్ అయింది కనుక ఇప్పుడు కింగ్ ఎవరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ కింగ్ ఎవరు అని అంటారు. ఇంకా దీంతో డౌట్ ఏమన్నా ఉందా అండి? ఎందుకు అని అంటే ఇది లోకేష్ గారు మీరు చూస్తే అనేక సార్లు గత 3-4 నెలల్లో చెప్తా ఉండరు, పబ్లిక్ మీటింగ్ లో అయినా కానీ మీడియా ముందైనా కానీ, ఈ లిక్కర్ కుంభకోణంలో మీరు చూడండి స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతా ఉంది, అనేక పెద్దలు పేర్లు బయటికి రాబోతా ఉన్నాయి అని చెప్పి ముందు నుంచే చెప్తుండరు. కానీ మా పార్టీకి సంబంధించిన కొందరు ఇంకా తొందరగా యాక్షన్ తీసుకోవాలా, ఇంకా తొందరగా యాక్షన్ తీసుకోవాలా అని కొందరు మీడియా ముందు కూడా మాట్లాడతాం మనం చూసాము. ఎందుకు అని అంటే పగడ్బందీగా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే కొంచెం డిలే అవటం జరిగింది. ఈ రోజు మీరు చూస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకు? వీళ్ళు చాలా తెలివిగా చేశారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో చేసి మేము దొరకము అనే విధంగా వీళ్ళు క్రైమ్ ప్రొఫెషనల్ PhD ఇన్ క్రైమ్ విధంగా చేశారు. వెరీ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ వెరీ ఆర్గనైజ్డ్. సో అది పట్టుకునే దానికి కొన్ని అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు 22 పాత డిస్టిలరీస్ ఉంటే అవన్నీ వీళ్ళు లాక్కున్నారు. దాదాపు మళ్ళా ఒక 60 కొత్త కంపెనీలు పెట్టినారు. ఈ హవాలా ట్రాన్సాక్షన్ లో ఏ విధంగా నెట్వర్క్ సెటప్ చేశారు అంటే ఫస్ట్ క్యాష్ షాపుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అవన్నీ కలెక్ట్ చేసుకోబోయి ఆ జిల్లాకు సంబంధించిన ఒక క్యాష్ హ్యాండ్లర్ కి ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ జిల్లాకు సంబంధించిన క్యాష్ హ్యాండ్లర్ ఒక 2-3 జిల్లాలకు కలిపి ఒక రీజన్ లాగా చేసుకుని ఒక రీజనల్ హ్యాండ్లర్ కి ఇచ్చేవాళ్ళు. ఆ రీజనల్ హ్యాండ్లర్ తీసుకోపోయి మళ్ళా మెయిన్ మిథున్ వీళ్ళ చేతికి అందించేవాడు, మిథున్ ఏమో ప్యాలెస్ కి పంపించేవాడు. సో ఇవన్నీ డీటెయిల్స్ స్థిట్ లో ఈ హ్యాండ్లర్లని, ఈ క్యాష్ హ్యాండ్లర్ చేసే వాళ్ళని, ఈ నెట్వర్క్ లో ఉండే వాళ్ళని పట్టుకున్నప్పుడు కొన్ని వాస్తవాలు కొన్ని ఏరియాకి బయటకు వచ్చినాయి. సో అందాజా చూస్తే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 450 రూపాయలు పర్ కేసు లాగా తాడేపల్లి ప్యాలెస్ కి చేరింది అని చెప్పి. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా మిమ్మల్ని. అంటే దీని మొత్తం మనకి ఒక అంచనా ఏంటంటే 3-4 వేల కోట్లు అని, కానీ ఐ థింక్ దిస్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దట్. అద్భుతమైన ప్రశ్న అడిగినారు రిషి గారు. మీకు ఒకటి చెప్పాలా ఏంటంటే మేము దాదాపు గొంతు పోయేటట్టు 10 రోజుల్లో 12 రోజుల్లో అసెంబ్లీని, కౌన్సిల్ ని ఆ రోజు స్తంభింపం చేసి ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయాలా, మీరు ఎందుకు క్యాష్ లో తీసుకుంటున్నారు, ఎందుకు యూపీఐ తీసుకోవటం లేదు అని చెప్పి ఎంత గల్బా చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేము. మా గొంతులన్నీ పోయినాయి. ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు ఎందుకు కనీసం మాట్లాడుతులేదు, ఎందుకు మేము చేస్తాం అంటులేదు అని ఆ రోజు మేము లేవనెత్తడం కూడా జరిగింది. సో మీరు చూస్తే క్లారిటీతో లిక్కర్ లో ఎట్లంటే అండి, మీరు ₹1 ప్రోడక్ట్ డిస్టిలరీలో వీళ్ళు చాలా తెలివిగా చేస్తారు. ఆ పాత వాళ్ళందరి దగ్గరికి పోయి మీరు మా డిస్టిలరీస్ అన్నీ మాకు ఇవ్వకపోతే అవి మూతపడిపోతాయి బెదిరించి అన్ని లాక్కున్నారు. సో 22 పాత డిస్టిలరీ బ్రూవరీస్ వీళ్ళ చేతికి వచ్చేసాయి, లీజ్ లో తీసుకున్నారు. సో ఈ నెట్వర్క్ వాళ్ళు ఏం చేశారు, ఆ లీజ్ హోల్డర్లకి ₹1కి మీరు ప్రొడక్షన్ చేసి మాకు ఇవ్వండి అంటే ₹12 అనుకోండి అప్రాక్సిమేట్ గా. మేము దాన్ని తిరిగి మళ్ళా ఈ మార్కెట్ లో త్రూ ఈ షాప్స్ 120 నుంచి 250 మధ్యలో పర్ ఇది అమ్మేవాళ్ళండి బాటిల్. సో దీంతో మీరు చూస్తే అంటే ₹1కి దాదాపు ₹12 ఈక్వలెంట్ దాకా ట్యాక్సే పడుతుంది. సో ఒక్క బాటిల్ మీరు ఒక 30 to 40% ఇట్లా ఇల్లీగల్ గా అమ్మినారు అని చెప్పి దీన్ని ఇండస్ట్రీలో పాత రోజుల్లో సెకండ్స్ అనేవాళ్ళు. సో ఆ సెకండ్స్ ఈ రోజు లార్జ్ స్కేల్ లో ఫ్రాడ్ వీళ్ళే చేశారు. సో ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేకుండా మేము ఎంత తెలివిగా చేసాము అని చెప్పి. సో ఒక 1,00,000 కోట్ల బిజినెస్ జరిగితే 40% ఈ విధంగా అమ్మినారు అని అంటే ఇప్పుడు ఒకటి తీసేసినా గానీ 38,000 crores దాకా కొట్టేసి ఉండొచ్చు 1,00,000 కోట్ల బిజినెస్ మీద ఈ విధంగా సెకండ్స్ చేసి. అంటే ఇది సుమారు అది మీరు అన్నట్టు 30-40 వేల కోట్లు స్కామ్. అంటే ఈ డబ్బుని కొట్టేసిన డబ్బుని అంటే ఏం చేశారు దాన్ని? అంటే చాలా రకరకాల మళ్ళీ అక్రమ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారు, అవి కూడా బయటకు వస్తాయి. అంటే దీపక్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే జస్ట్ ఇది ఒక లిక్కర్ స్కామ్ అంటే 5 ఏళ్లలో జరిగిన వ్యవహారంలో ఒక లిక్కర్ దాని గురించే మనం మాట్లాడుకుంటే సుమారు 40 వేల కోట్లు తేలుతోంది. కానీ ఇది ఒకటే కాదు కదా. నేను ఇంకొకటి చెప్తా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మనుషుల్ని కలిసేవాడు కాదు, వాళ్ళ సొంత లీడర్లను ఎందుకు కలిసేవాడు కాదు? ఓకే. ఎందుకు అని అంటే కంటిన్యూస్ గా ఒక 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 ఫ్రాడ్ ఎంపైర్ ని సృష్టించుకున్నాడు కూర్చొని. ప్రతిరోజు కోట్లు కోట్లు వస్తా ఉంటే ఈ లెక్కలు చూసుకోవాలి కదా. ఆయన ఇంట్లో కూర్చొని ఫ్రీగా లెక్కలు చూసుకుంటా ఉండేవాడు, ఎవరిని కలిసేదానికి పెద్ద టైం కూడా ఉండేది కాదు. రెండోది, అనేక సార్లు అంటే టీడీపీ కాదంటే నాయకులు మీరు చెప్తోంది ఎలా ఉందంటే ఇప్పుడు రాజకేశరెడ్డికి ఎలా అయితే ఐటీ సలహాదారు అనేది ఒక ముసుగో, మీరు చెప్తోంది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒక ముసుగు, ఆ ముసుగులో ఇంత పెద్ద స్కాములు వ్యవహారాలు నడిపేవాడనా? ప్రజలే చెప్తారు దాన్ని. ఇంకో 2 పాయింట్స్ నేను చెప్తాను. సో ఆ డైరెక్షన్ లోనే పోతున్నారు. అనేక సార్లు మేము కంటైనర్లలో డబ్బులు పోతున్నాయి అని చెప్పి మేము ప్రెస్ మీట్లు పెట్టి లీక్ అవునవును, చేసాం గుర్తుంది గతంలో, నాకు. మీకు గుర్తుందా? ఆ, అదేదో జగన్మోహన్ రెడ్డి తిరిగి మమ్మల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇదే అండి కంటైనర్లు. ఓకే. వేలాది కోట్లు అని అంటే కంటైనర్లలో కాకుండా ఇంకా ఎట్లా మూవ్ చేయగలుగుతాము? ఇదే హవాలాల్లో వేరే దేశాలకు పోతున్నాయని చెప్పి రుజువులతో సహా మొన్న ఇచ్చి వచ్చినారు కదా అమిత్ షా గారికి.